హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్విక హ్యాండ్మేడ్స్. ఈరోజైతే మనం ఇన్స్టా యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న బ్లౌజ్ డిజైన్ కోలం డిజైన్ని బ్యాంగిల్స్లా ఎలా మేక్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. సో వీటికి మెయిన్గా మనం ఓహెచ్పి షీట్, B7000 గ్లూ, కటర్, అలాగే జర్దోజీ అనమాట. జర్దోజీ మెయిన్ ఈ కోలం డిజైన్ మేక్ చేయడానికి. అలాగే మనకి నచ్చిన కలర్లో స్టోన్స్ని అయితే తీసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్లో చేస్తున్నాను కాబట్టి ఇలా రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ని అయితే తీసుకున్నాను. అలాగే వైట్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్, ఇంకా రెడ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని అయితే తీసుకున్నాను. సో వీటితోనే మనం కొల్లం డిజైన్ని ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో B7000 గ్లూని ఇలా డాట్స్లా అయితే మనం అప్లై చేసుకోవాలి. సో మనం ముగ్గు వేసేటప్పుడు ఎలా అయితే డాట్స్ అయితే పెట్టుకుంటామో సో అలాగా సేమ్. నెక్స్ట్ ఈ డాట్స్ ప్లేస్లో 4 సైడ్స్లో మనం ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని అయితే ప్లేస్ చేసేసుకొని మిడిల్లో ఈ స్క్వేర్ షేప్ కుందన్ అయితే ప్లేస్ చేసేసుకుంటే మనకి మ్యాక్సిమం ఈ కొలం డిజైన్ అయితే రెడీ అయిపోయినట్టే. మెయిన్ ఇక్కడ మనం ముగ్గు డిజైన్ ఎలా వేస్తామో సేమ్ అలానే ఈ కుందన్స్ చుట్టూ ఇలా B7000 గ్లూని అయితే అప్లై చేసుకోవాలి. ఈ ప్లేస్లోనే మనం జర్దోజీని అయితే స్టిక్ చేసేసుకుంటే మనకి ముగ్గు డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా గమ్ అయితే డ్రై అయినాక ఇలా జర్దోజీని ఇలా మిడిల్ పార్ట్లో స్టార్ట్ చేసేసి ఈ డ్రాప్ షేప్ కుందన్ చుట్టూ ఇలా అప్లై చేసుకుంటూ నీట్గా సెట్ చేసేసుకుంటూ జర్దోజీని అయితే ఇంకా ఎక్కడ కూడా మనం కటింగ్ అలా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మొత్తం ఇలా సెట్ చేసుకుంటూ ఈ డ్రాప్ షేప్ కుందన్ చుట్టూ ముగ్గు డిజైన్ని ఇలా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్లూ అయితే కొంచెం డ్రై అవ్వలేదు కాబట్టి కొంచెం క్లమ్జీ అయింది. డ్రై అయినాక మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తే ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో మనం రౌండ్ షేప్ కుందన్స్ని ఇలా వైట్ కలర్వి స్టిక్ చేసేసుకుంటే మనకి ఈ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. డ్రై అయినాక ఇలా నీట్గా ప్యాచెస్ లాగా కట్ చేసేసుకుంటే ఇలా బ్యూటిఫుల్ కోలం డిజైన్ రెడీ అయిపోతుంది. నేనైతే ఫ్లాట్ 2.4 బ్యాంగిల్ని అయితే తీసుకున్నాను. సో ఇలా 2.4 బ్యాంగిల్కి ఈ ప్యాచెస్ని అయితే ఇలా స్టిక్ చేసేసుకొని మనం ఇలా అలిగేటర్ క్లిప్తో సెట్ చేసేసుకోవాలి. సో ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసేసుకోవాలి ప్యాచెస్ని. ఇలా నేను 2/4 సైజ్ బ్యాంగిల్కి 9 ప్యాచెస్ అయితే పట్టాయన్నమాట. సో బ్యాంగిల్ సైజుని బట్టి ప్యాచెస్ అనేది మారుతూ ఉంటాయి, మనం చూసుకొని సెట్ చేసుకోవాలి. సో ఇలా మనం బ్యాంగిల్ మొత్తం సెట్ చేసేసాక ఇక్కడ గ్యాప్ ఇలా అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ గ్యాప్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని ఫిల్ చేయడానికి మనం రెడ్ కలర్ ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసేసుకుంటే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. 1 బ్యాంగిల్ కూడా మనం వేర్ చేసుకోవచ్చు, అంత గ్రాండ్గా ఉంటుందన్నమాట. సో అలా లేదు అనుకుంటే మనం ఇలా సెట్స్లా కూడా మనం వేర్ చేసుకోవచ్చు. ఇలాంటి న్యూ ఐటమ్స్ మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసేయండి. థ్యాంక్ యూ.